బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తుని మండలం ఎస్ అగ్రహారంలో చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడిచింది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తాజాగా పెంపుడు కుక్కకు సంబంధించి ఓ కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. ఇక ఈ నెల 6న మధ్యాహ్నం 11 గంటల 50 నిమిషాల తర్వాత చిన్నారితో పాటు కుక్క అదృశ్యమైంది. ఆ రోజు గ్రామంలోని ప్రధాన రహదారిపై అది తిరగటం, ఆందోళనగా ఉండడం, అక్కడి ఆలయం వద్ద మధ్యాహ్నం 1:02 సీసీ కెమెరాల్లో నమోదైంది. ఆ తర్వాత ఎటు వెళ్లిందో స్పష్టత రాలేదు. ఇక తిరిగి 9వ తేదీన చిన్నారి వెళ్లిన మార్గంలో కాకుండా కుడివైపు మార్గంలో కేవలం కుక్క ఒక్కటే ఇంటికి తిరిగి వచ్చినట్లుగా గుర్తించారు. ఆ 3 రోజులు ఎక్కడ సంచరించిందో తెలియదు. ఇటీవల అనారోగ్యంతో కుక్క మృతి చెందిన నేపథ్యంలో పోస్ట్ మార్టం నివేదిక వస్తే మరికొన్ని అంశాలు స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. కాకినాడ జిల్లాలో చిన్నారి అదృశ్యం కేసులో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. తుని మండలం ఎస్ అగ్రహారంలో చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి అదృశ్యమై 13 రోజులు గడిచింది. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు తాజాగా పెంపుడు కుక్కకు సంబంధించి ఓ కొత్త అంశం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 6న మధ్యాహ్నం 11:50 తర్వాత చిన్నారితో పాటు కుక్క అదృశ్యమైంది. ఆ రోజు గ్రామంలోని ప్రధాన రహదారిపై అది తిరగటం, ఆందోళనగా ఉండడం, అక్కడి ఆలయం వద్ద మధ్యాహ్నం 1:02 సీసీ కెమెరాల్లో నమోదైంది. ఆ తర్వాత ఎటు వెళ్లిందో స్పష్టత రాలేదు. తిరిగి 9వ తేదీన చిన్నారి వెళ్లిన మార్గంలో కాకుండా కుడివైపు మార్గంలో కేవలం కుక్క ఒక్కటే ఇంటికి తిరిగి వచ్చినట్లుగా గుర్తించారు. ఆ 3 రోజులు ఎక్కడ సంచరించిందో తెలియలేదు. ఇటీవల అనారోగ్యంతో కుక్క మృతి చెందిన నేపథ్యంలో పోస్ట్ మార్టం నివేదిక వస్తే మరికొన్ని అంశాలు స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. ఒకప్పుడు మమతా బెనర్జీ చెప్పిందే పార్టీ నిర్ణయం.